యాజ్ ఏ ఫ్రెషర్గా నేను ఏ కోర్సు నేర్చుకోవాలి అని చెప్పి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళకి అడుగుతున్నప్పుడు కానీ డిఫరెంట్ ఆన్సర్స్ వినిపిస్తూ ఉంటాయి కదా. సో కొంతమంది జావా వైపు వెళ్ళమంటారు, కొంతమంది టెస్టింగ్, కొంతమంది క్లౌడ్, కొంతమంది పైథాన్, కొంతమంది డేటా సైన్స్ ఇలా చెప్తూ ఉంటారు. ఓకే, సో ఈరోజు కరెక్ట్ అనాలిసిస్ అనేది మనం చేద్దాం. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ నుండి మీ కెరియర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుండి ఫ్యూచర్లో ఐటీని రూల్ చేయబోతున్న టెక్నాలజీస్ ఏంటో తెలుసుకొని అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అది డీప్ లెర్నింగ్ చేస్తే మీ కెరియర్ బాగుంటుంది. అంతేనా? వెరీ సింపుల్, రైట్? సో అయితే ఫ్యూచర్ని రూల్ చేయబోతున్న టెక్నాలజీస్ ఏంటి అంటే డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, అలాగే బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా క్లౌడ్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ని రూల్ చేయబోతున్నాయి. సో వీటిలో ఎక్కువ టెక్నాలజీస్కి రిలేటివ్గా ఉండేటటువంటి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీ కెరియర్కి ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వీటిలో ఎక్కువ టెక్నాలజీస్కి రిలేట్ అయ్యేటటువంటి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్. ఓకే, సో మీరు పైథాన్ నేర్చుకుంటే డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ మీరు పైథాన్తో చేయొచ్చు. కాబట్టి సో పైథాన్కి అంత డిమాండ్ అనేది ఉంది. ఓకే, సో పైథాన్ అన్నది ఇప్పుడు టాప్ నంబర్ 1 ప్లేస్లో లాస్ట్ 1 ఇయర్ నుండి పైథానే ఉంది. కాబట్టి మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా పైథాన్ని చూజ్ చేసుకోండి. ఓకే, సో 0 లెవెల్ నుండి నాకు ఏమీ రాదు అనే వ్యక్తి దగ్గర నుండి చాలా ఈజీగా నేర్చుకోదగ్గ లాంగ్వేజ్ పైథాన్ అనమాట. ఓకే, సో అలాగే వెరీ పవర్ఫుల్ అనమాట. సో వెరీ పవర్ఫుల్ అప్లికేషన్స్ మనం పైథాన్తో చేయొచ్చు కాబట్టి ఇది అంత డిమాండెడ్. అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కేవలం పైథాన్ ఒక్కటి నేర్చుకొని వదిలేయకండి. ఓకే, కంప్లీట్ ఫుల్ స్టాక్ మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం పైథాన్తో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో మీకు ఒక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అలాగే డేటాబేస్, వెర్షనింగ్ టూల్ ఇవన్నీ తెలిస్తేనే, క్లౌడ్ ఇవన్నీ తెలిస్తేనే ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మోర్ ఓవర్ మీరు పైథాన్ నేర్చుకుంటే ఫ్యూచర్లో డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు, మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్ళొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళొచ్చు, మల్టిపుల్ వేస్ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో దానివల్ల సక్సెస్ మరింత మీకు చేరువవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో మీరు కనుక పైథాన్ ఫుల్ స్టాక్ మన తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే ఎస్, మనం కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు. అయితే ఏదో మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి పైథాన్ని హైప్ చేయడం లేదు. మీరు మన దగ్గర నేర్చుకోండి, నేర్చుకోపోండి ఏదైనా కానీ. సో ఈ రోజుల్లో నంబర్ 1 అనేది పైథాన్ అనమాట. కాబట్టి పైథాన్ అనేది నేర్చుకోండి, అది కూడా పైథాన్ ఫుల్ స్టాక్ వరకు నేర్చుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.